నిషి ఫ్రెండ్ యూఎస్ నుంచి రావడంతో నిషిని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ నిషి వాళ్ళని పలకరిస్తూ కౌశికి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత జగదాత్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటే నిషిక గట్టిగా అరిచి ఏం చేస్తున్నావు అంటూ తనని ఆపుతుంది. ఎందుకు తీసుకోకూడదు అని అడుగుతుంది నిషి ఫ్రెండ్. తనకిన్నేళ్ళైనా పిల్లలు పుట్టలేదని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే జగదాత్రి ఆ మాటలు విని బాధపడుతుంది. ఆ మాటలు విన్న కౌశికి నిషిపై అరుస్తుంది. జగదాత్రి వాళ్ళ పెళ్ళికి ముందే నీ పెళ్ళి అయింది కదా, మరి నీకెందుకు పిల్లలు పుట్టలేదు, నీకు కూడా లోపం ఉందా అని అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిషి గట్టిగా మాట్లాడేసరికి తన చెంప పగలగొడుతుంది. ఈ గొడవలో వైజయంతి షాక్ అవుతుంది. వైజయంతి యువరాజ్ నిషికలని చూసారా, పని మనుషుల్లాగా తయారయ్యారు. వీళ్ళెందుకు ఇలా తయారయ్యారు, మళ్ళీ ఏం చేశారు, ఈ గెటప్లోకి వచ్చారు, అసలు వీళ్ళకి ఆ శిక్ష వేసింది ఎవరు?